నిన్న నుంచి అయితే హైదరాబాద్లో ఫుల్ వర్షం పడుతుంది. ఈరోజే కొంచెం గ్యాప్ ఇచ్చింది, అందుకని ఇలా పైకి వచ్చాము. వెదర్ అయితే చాలా కూల్గా చాలా చల్లగా ఉంది. ఇలా వర్షంలో తిరుగుతుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఏంటంటే మనం ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్ అనుకుంటా ఒక పోయం ఉంటుంది కదా, వాన వాన వల్లప్ప తిరుగు తిరుగు తిమ్మప్ప అని. ఆ పోయం గుర్తొస్తుంది. వర్షం పడుతుంది, వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఈ టైంలో ఏదైనా స్పైసీగా తింటే చాలా బాగుంటుంది అనిపించింది. నేను ఎలాగో నాన్ వెజ్ లవర్ని, చికెన్ తింటే చాలా బాగుంటుంది ఈ టైంలో అనిపించింది. అందుకని కిందికి వెళ్ళి చికెన్ తెచ్చుకున్నాను. చికెన్ తీసుకొని వస్తుంటే మధ్యలో ఇది కనిపించింది. ఇదేంటి అనుకుంటున్నారా? అదేనండి, వినాయక చవితి వస్తుంది కదా, అందుకని స్టేజ్ వేస్తున్నారు మా కాలనీలో. మార్నింగ్ నుంచి కరెంట్ లేదు అసలు మా కాలనీలో. అయితే లిఫ్ట్ కూడా పనిచేయట్లేదు. ఇప్పుడు 5 ఫ్లోర్స్ ఎక్కాలంటే చుక్కలు కనిపిస్తాయి. అప్పుడే వినాయక చవితి వచ్చేస్తుంది. నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టము. చిన్నప్పుడైతే మట్టితో స్టెప్స్ ఎక్కి రాగానే వినాయకుడిని చేసి ఉట్టి కొట్టుకుంటా వినాయక చవితి రోజు ఎన్నో ప్రసాదాలు చేస్తారు. ఆ ప్రసాదాలన్నీ తినుకుంటా బాగా ఎంజాయ్ చేసేటోళ్ళము. అలా అనేసి వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోకుండా అయితే ఉన్నాం కదా. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. నాకైతే ఇది ఒక పెద్ద టాస్క్ అసలు, స్టెప్స్ ఎక్కాలంటే కరెంట్ లేనప్పుడు. ఫైనల్గా ఎక్కేసాను. చలో ఇంకా స్టార్ట్ చేసేద్దాము చికెన్ కబాబ్ చేయడము. వర్షం పడేటప్పుడు మట్టి స్మెల్ చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవైతే ఇప్పుడు కట్ చేసి పెట్టుకుందాను. కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఇలా రోట్లో వేసి దంచుకున్నాము. అన్నీ అయితే కట్ చేసి పెట్టుకునేసాను. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా దంచి పెట్టుకున్నది దీంట్లో వేసుకునేస్తున్నాను. నేను ముందే దీంట్లో కారము, పసుపు, ధనియాల పొడి, కార్న్ఫ్లోరు, మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అన్నీ దీంట్లో వేసి కలుపుకున్నాను. నేను ఒక ఎగ్ కూడా వేసాను దీంట్లో. ఇందాక వేయడం మర్చిపోయాను, అందుకు ఇప్పుడు వేస్తున్నాను చికెన్ మసాలా, గరం మసాలా. అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తుందో చూద్దాము. బయట అయితే వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, ఆగట్లేదు అసలు వర్షము. ఈ టైంలో స్పైసీగా చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. నాకైతే ఇప్పుడు ఊర్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వర్షం పడుతుంది కదా బయట, అందుకని ఈరోజు మా ఇంట్లో స్పెషల్ నేను చేస్తున్న చికెన్ ఫ్రై, మోదిన బగారా రైస్ చేస్తుంది పక్కన. నేను చేసిన చికెన్ ఫ్రై అయితే చాలా బాగా వస్తుంది, స్మెల్ అయితే అదిరిపోతుంది. తింటే ఎలా ఉంటుందో చూడాలి. చూడడానికి చాలా బాగుంది కదా. నేనైతే ఫస్ట్ టైం చికెన్ కబాబ్ చేయడము. మనం ఎప్పుడు తినడం తప్ప ఎప్పుడు వంట చేయలేదు. ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తుందో చూడాలి. నార్మల్గా నేను ఏ ఫుడ్ ఐటెం చేసినా మా అన్న ఏదో ఒక వంక పెడతాడు. ఈ దానికి ఏం వంక పెడతాడో చూద్దాము. ఫైనల్గా మన చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది. చూడ్డానికి అయితే చాలా బాగుంది, కానీ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఏదేమైనా టేస్ట్ ఎలా ఉన్నా కానీ నాకైతే నాన్ వెజ్ అంటే చాలా ఇష్టము. ఎలా ఉన్నా తినేస్తాను. మీరు కూడా నాలాగే నాన్ వెజ్ లవర్స్ అయితే కామెంట్ చేయండి. ఫైనల్గా మన రెసిపీ రెడీ ఫ్రెండ్స్, తినేద్దాము. బాగుంది. బయట చాలా కూల్గా ఉంది, వర్షం పడుతూనే ఉంది అసలు నాన్ స్టాప్గా. మనం స్పైసీగా తింటున్నాము, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చికెన్లో మీకు ఎలాంటి రెసిపీ ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. నాకైతే నేను చేసుకునే రెసిపీస్ చాలా ఇష్టము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్. మొత్తం లాగిచ్చేస్తున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తం లాగిచ్చేసిన. అది కూడా తినేస్తున్నా. బాయ్ ఫ్రెండ్స్.